హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం యాడ్సెన్స్లో ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. మనం యూట్యూబ్లో సంపాదించిన మనీ చాలా ఫాస్ట్గా వస్తే బాగుండు అని చాలామంది ఎదురు చూస్తారు. కాబట్టి చాలా ఫాస్ట్గా పే చేసే బ్యాంక్స్ అయితే మనం ఎంచుకోవాలి. దీనికోసం చాలామంది క్రియేటర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ప్రిఫర్ చేస్తారు. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహేంద్ర, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా ప్రీమియం బ్యాంక్స్ అండి. వీటి సర్వీసెస్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. కానీ ఈ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ నియర్లీ 10,000 వరకు ఉంటుంది. 10,000 పే చేస్తేనే మీకు ఈ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ అయితే మీకు మనీ చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఖచ్చితంగా ఈ అకౌంట్స్ మాత్రమే పెట్టాలనే రూల్ అయితే లేదు. మీరు మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ అకౌంట్ పెట్టినా సరిపోతుంది. చాలా ప్రాంతాల్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి బ్యాంకులు ఉండకపోవచ్చు, కానీ ఎస్బీఐ బ్యాంక్ అందరికీ దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు, పర్లేదు. కానీ దీనిలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, జనధన యోజన పథకం కింద వచ్చిన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ మాత్రం మీ యాడ్సెన్స్కి మాత్రం లింక్ చేయొద్దు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. మరొక ముఖ్య విషయం అండి, మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ముందుగా ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్విఫ్ట్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అనుకున్నప్పుడు వారికి కంపల్సరీగా మన బ్యాంక్ యొక్క స్విఫ్ట్ కోడ్ అనేది ఇవ్వాలి. దీన్నే బిఐసి కోడ్ అని కూడా అంటారు. ఇది బ్యాంక్ దగ్గర అడిగితే వాళ్ళు ఇస్తారు. సో దీన్ని కంపల్సరీ యాడ్సెన్స్ అకౌంట్లో మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఈ కోడ్ కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచే మీ బ్యాంక్ అకౌంట్కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎప్పుడైతే మీరు యూట్యూబ్ నుంచి $100 అనేవి ఎర్న్ చేస్తారో అప్పుడు మీరు ఇచ్చిన ఆ బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది.